ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏమ్మా ఏంటి ఇలా వచ్చావు? మేడంతో కొంచెం పనింది సార్. ఏంటి మేడం, ఇప్పుడే ఫైనల్ అమౌంట్ కట్టడానికి అకౌంట్ సెక్షన్కి వెళ్ళాను. యాక్చువల్గా నేను కట్టాల్సింది 1.5 lakhs, కానీ ఇప్పుడు 2.5 lakhs కట్టమంటున్నారు. అవును, 5 minutes బ్యాకే ఫీజులు పెంచడం జరిగింది. సో అకౌంట్ సెక్షన్లో ఎంత చెప్పారో అంతా కట్టాల్సిందే. నువ్వే కాదు, ఎవ్వరైనా. అదేంటి మేడం, యాక్చువల్గా నాకు 3 yearsకు చెప్పిన ఫీజు ఇదే. అంతా కట్టేశాను. ఇంకా 1.5 lakh బ్యాలెన్స్ ఉంది. ఇంత సడన్ గా పెంచేస్తే ఎలా మేడం? డిమాండ్ బట్టి రేట్లు మారిపోతూ ఉంటాయి. డిమాండ్ సప్లై పాఠం నువ్వు చదవలేదా? మేడం, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. సో వాట్? నన్నేం చేయమంటావు దానికి? హాయ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రావ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? చూడు అక్షిత, నేను కట్టాల్సిన ఫీజు 1.5 lakh, కానీ ఇప్పుడు సడన్ గా ఫీజు పెంచాం. ఇంకో 1 lakh కట్టమంటున్నారు. ఆంటీ, అవునక్షిత, తనే కాదు, స్టూడెంట్స్ అందరూ కట్టాల్సిందే. యూఆర్ రైట్ ఆంటీ. బట్ 1 lakh పెంచడం ఏంటి చీప్ గా? ఏ 5 lakhs 10 lakhs పెంచొచ్చు కదా. అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడేదేముంది, ఇది వాళ్ళ బిజినెస్ కదా. ఎగ్జాక్ట్లీ. మేడం, చెప్తున్నాను కదా మేడం, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. సడన్ గా 1,00,000 రూపాయలంటే కట్టలేం మేడం. ఈ 1,50,000 కట్టడానికి మా నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు మేడం. చాలా చోట్ల అప్పులు చేశారు మేడం. మళ్ళీ 1,00,000 అంటే మా వల్ల కాదు మేడం. ప్లీజ్ మేడం. అయితే డ్రాప్ అయిపో. డబ్బులు లేని వాళ్ళం ఫీజు కట్టలేము అనుకున్నప్పుడు డబ్బున్న వాళ్ళ కాలేజీలో చేరడం ఎందుకు? వేరే సోర్సెస్ ఉన్నాయి కదా. అవును, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోవచ్చు, ప్రైవేట్ గా కూడా చదువుకోవచ్చు. మేడం, అది కాదు మేడం. చూడు, నో మోర్ డిస్కషన్స్. చెప్పిన ఫీజు కట్టాల్సిందే, లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వను. ఎవ్వరైనా సరే, గెట్ అవుట్. అక్షిత, అక్షిత, జరగండి జరగండి. ఏ అక్షిత, హెడేక్ అన్నావు కదా, ఈ టాబ్లెట్ వేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? వేసుకో. చంటి, ఏంటిది? అక్షితకి హెడేక్ అంటమ్మా. మేడం, అందుకే తన కోసం టాబ్లెట్ తీసుకొచ్చాను. నువ్వు కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికా, తనకి టాబ్లెట్స్ అందించడానికా? చదువుకోవడానికి. వెళ్ళి ఆ పని మీద ఉండు. సరే మేడం. అక్షిత, కాల్ చేస్తా. వెళ్ళు. సరే. అక్షిత, చంటి ఏంటి? ఇందాక వస్తున్నప్పుడు కూడా చూశాను. నీతోనే ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో టాబ్లెట్స్ కూడా అందిస్తున్నాడు. ఏంటి విషయం? అయ్యో ఆంటీ, అలాంటిదేం లేదు. తను నాకు 2-3 times క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు. జస్ట్ ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను అంతే. సరే, వాడికి కొంచెం దూరంగా ఉండు. ఫస్ట్ వాడేం చెప్పినా పట్టించుకోకు. అయ్యో, అక్షిత అలాంటి అతన్ని ఎందుకు పట్టించుకుంటుంది మేడం? అతని పర్సనాలిటీ చూసారా? అలాంటి పర్సనాలిటీలంటే అక్షితకు అస్సలు నచ్చదు. అవునంటీ, ఆ పర్సనాలిటీ చూసారా ఎలా ఉందో? ఈ ఎంట్రన్స్ వెడల్పుగా ఉంది కాబట్టి అతను ఫ్రీగా రాగలిగాడు. అదే కొంచెం తగ్గించుంటే అసలు లోపలికి రావడమే కష్టం. ఆంటీ,
అసలు అతనే ఇలా ఉన్నాడంటే మరి వాళ్ళ అమ్మ ఇంకెలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇతని కంటే లావుగా ఉంటుంది. అంటే నాకు తెలిసి వాళ్ళ అమ్మ ఇదిగో ఇంత లావుగా ఉంది, నడవలేక ఇలా 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 నడుస్తుంది. Shut up! నన్నే కామెంట్ చేస్తావా? ఆంటీ, నేను మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేస్తాను? నేను కామెంట్ చేసింది వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీని నేనే. మేడం, ఆ అబ్బాయి మీ అబ్బాయా? ఏంటంటే చంటి మీ అబ్బాయా? అంటే చరణ్కి తమ్ముడా? చెప్పండి అంటే. మీరు చూస్తే ఇలా ఉన్నారు, అతను చూస్తే అలా ఉన్నాడు. మీరు అతనికి మమ్మీ ఏంటి మేడం? అది నా కర్మ. చూడండి, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఇప్పుడే ఇక్కడే మర్చిపోవాలి. ఎవరికైనా చెప్పినట్టు తెలిసిందా కాలేజ్ నుంచి పంపించేస్తాను. ప్రిన్సిపల్ గారు, మీకు కూడా చెప్తున్నాను. ఓకే మేడం. అందరూ వెళ్ళండి. ఆంటీ పెద్ద షాకే ఇచ్చారే. చరణ్ ఏంటి ఇంకా రాలేదు? ఏమైంది? కనిపించట్లేదా? ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఈ ఫోటో తీసుకో. అయినా తినేటప్పుడు పొలమాడతారు కానీ ఇలా నార్మల్ గా ఉన్నప్పుడు పొలమాడతారా? ఇంతకీ ఎవరు తలుచుకున్నారో ఏంటో మరి. ఇంకెవరు? నాక్షితనే తలుచుకుని ఉంటుంది. ఏం చేస్తున్నావు? పొలమాడితే ఇలాగే తల మీద కొడతారు కదా. నువ్వు తల మీద కొట్టినట్టు లేదు, తల పగిలేలా కొడుతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.